తన మీద దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా, ప్రధాన మీడియా సంస్థలకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీస్ ఇచ్చారు. తన విడాకుల మీద, తన కుటుంబం మీద అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసేలా ఉన్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులని, వీడియోలను డిలీట్ చేయాలని రెహమాన్ దీంట్లో డిమాండ్ చేశారు. 24 గంటల్లో తన మీద జరిగిన దుష్ప్రచారానికి సంబంధించిన కంటెంట్ ఏ రూపంలో ఉన్నా మొత్తం తొలగించకపోతే భారతీయ న్యాయ సంహిత 356 సెక్షన్ కింద పరువు నష్టం దావా దాఖలు చేస్తానని హెచ్చరిస్తూ ఏఆర్ రెహమాన్ తరఫున న్యాయవాది బహిరంగ నోటీసుల్ని విడుదల చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల తన భార్య సైరా బానీతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్ళైన 28 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే ఏఆర్ రెహమాన్ సింగర్, గిటార్ ప్లేయర్ మోహినీడే అనే యువతతో ప్రేమతో ఉన్నాడని, అందుకే తన భార్య సైరా బానుకి విడాకులు ఇచ్చాడని పలు వార్తలు అతన్ని రాక్షసుడిగా చూపిస్తూ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది. అలాగే మరికొంతమంది మాత్రం ఏఆర్ రెహమాన్ యొక్క కుటుంబంలో గత కొన్నేళ్లుగా వేరే రకాల కలహాలు, విభేదాలు ఉన్నాయని, ఈ కారణంగానే వివాహ బంధానికి గుడ్ బై చెప్పారని కూడా ప్రచారాలు చేస్తున్నారు. దీంతో ఏఆర్ రెహమాన్ ఈ అంశమే స్పందించాడు. ఆయన భార్య కూడా స్పందించింది. ఇందులో భాగంగా నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద లీగల్ చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే 24 గంటల్లో తన గురించి పబ్లిష్ చేసిన కంటెంట్ డిలీట్ చేయలేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ పేజ్ మేనేజర్లు తదితరులకు లీగల్ నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. తన క్లయింట్కి సంబంధించిన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ సోషల్ మీడియా, న్యూస్ మీడియా చేసిన శక్తి ప్రచారానికి సంబంధించి మొత్తం కంటెంట్ తొలగించాలని న్యాయవాది నర్మదా సంపత్ నోటీసులు పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఏఆర్ రెహమాన్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలకు ప్రైవేట్ స్పేస్ ఉంటుందని, కానీ కొందరు ఇది అర్థం చేసుకోకుండా కావాలని వారి మీద తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ పద్ధతి కాదన్నారు. అలాగే దీని మీద ఆయన సతీమణి కూడా స్పందించడం జరిగింది. ఆయన ఒక గొప్ప వ్యక్తిని పేర్కొన్నారు. ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నా. గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాగాలేదు. ఈ కారణంతోనే ఆయన నాకు దూరంగా ఉండాలనుకున్నా. యూట్యూబ్, తమిళ మీడియాను ఒకటే కోరుకుంటున్నా. దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయొద్దు. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి. ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. సైరా ఎక్కడికి వెళ్ళిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ట్రీట్మెంట్ కోసం ముంబై వచ్చా. ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. ఆయన మీద విమర్శలు చేయడం ఇంకనైనా మానండి. మేము ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కాబట్టి క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించొద్దు. త్వరలోనే నేను చెన్నై వస్తానని ఆమె పేర్కొన్నారు. ఆయన పరువు ప్రతిష్టలో భంగం కలిగించొద్దని కూడా కోరారు. 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ రీసెంట్గా రెహమాన్ ఒక పోస్ట్ పెట్టారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నామని చెప్పారు. అదే రోజున ఆయన బృందంలోని మోహినీది అనే మహిళ కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. దీంతో ఎన్నో రకాల ప్రచారాలు తెర మీదకి వచ్చాయి. ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదని సైరా తరఫు న్యాయవాది ఇటీవల తెలిపారు. తన తండ్రి గురించి తప్పుడు కథనాలు రాస్తుంటే ఎంతో బాధగా ఉందని రెహమాన్ తనయుడు అమీన్ ఏడుస్తూ పోస్ట్ కూడా పెట్టడం వైరల్ అయింది.